వచ్చేసాం గైస్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది శబ్దరత్నకరము. దాంట్లో ఒక న్యూ వర్డ్ యాడ్ చేస్తున్నారు, ఫేర్లు ఏంటి అనేసి. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫేసెస్ అండ్ పేర్లు. సో మీకు ఎవరికైనా పేర్లు అనాలంటే ఓ మనిషిని ఐడెంటిఫై చేయొచ్చు ఫేసెస్ అండ్ పేర్లతో. నేను చెప్పాలనుకున్నా, నేను చెప్పేసిన. మీరు కట్ చేయాలనుకుంటే కట్ చేయొచ్చు ఇది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది మెయిన్ డిస్కషన్ ఆఫ్ SRH. సో ప్యాట్ కమిన్స్ వల్ల డిఫరెన్సా, మేనేజ్మెంట్ చేంజ్ వల్ల డిఫరెన్సా తెలియదు, కానీ బిఫోర్ వి స్టార్ట్ టుడేస్ డిస్కషన్ అబౌట్ ప్లేయింగ్ 11 ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను, ప్యాట్ కమిన్స్ డెడికేటెడ్గా. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నేను పులి లాంటి వాడిని. నేను బతకాలంటే చిన్న చిన్న ప్రాణులకు నరిపోతాను. పులి బతకాలంటే చిన్న చిన్న ప్రాణులు పోవాలి. దట్స్ నేచర్. కాకపోతే నా కథలో పులి నేను, చిన్న చిన్న ప్రాణులు. మన ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది రోయ్. అని ఎలివేషన్ SRH కి కావాల్సినట్టుండే, బట్ ఓవరాల్ ఒక KCPD పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు SRH CSK మీద. టు స్టార్ట్, CSK వాళ్ళు ఫేవరెట్స్ అన్నట్టుండే బికాస్ ఆఫ్ ది బిగ్ నేమ్స్ అండ్ రెప్యుటేషన్స్, కానీ SRH మన ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టు ఆడినారు. సో ఈరోజు మన ప్లేయింగ్ 11 డిస్కస్ చేసే ముందు మైక్ అండ్ వేవ్. సో మీకేమనిపిస్తుంది లాస్ట్ ఫ్యూ గేమ్స్ SRH చూస్తుంటే? SRH ఏదైనా కరెక్ట్ చేస్తుందా, లేకపోతే అది ఫేకా, ఏమనిపిస్తుంది మీకు? మైక్ సో స్టార్ట్ నా చేయండి. ఒపీనియన్లో అయితే మేబీ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఒకటి చేంజ్. ఎందుకంటే నువ్వు ప్రీవియస్ సీజన్స్ అన్నీ చూసుకుంటే, ఎయిదర్ వీళ్ళు కప్పు కొట్టిన సీజన్స్ అయినా చూసుకుంటే, ఏదర్ వన్ ఆర్ టూ ప్లేయర్స్ వాళ్ళ వన్ ప్లేయర్ కానీ టూ ప్లేయర్స్ మీద డిపెండ్. ఇప్పుడు ఫస్ట్ టైం డీసీగా ఉన్నప్పుడు కప్పు కొట్టినప్పుడు కూడా ఓన్లీ గిల్క్రిస్ట్ ఒకటి లాక్కెళ్ళాడు మొత్తాన్ని. ఐ మీన్ వాళ్ళు ప్లే ఆఫ్ సీజన్ లోనే పోవాల్సింది ఒక మ్యాచ్ లో ఢిల్లీ మీద అనుకుంటా, వాడే కొట్టి గెలిపిస్తాడు సింగిల్ హ్యాండెడ్ గా. అండ్ అలానే వాళ్ళు 2016 లో కప్పు కొట్టినప్పుడు కూడా డేవిడ్ వార్నర్ మీద డిపెండ్ అయ్యండి మొత్తం. అండ్ ఫైనల్ మ్యాచ్ కూడా వన్ పర్ఫార్మెన్స్, ఎవరు బెన్ కటింగ్స్ ఒక్కడే, బ్యాటింగ్ బౌలింగ్ వాడే రెండు. సో అట్లా కాకుండా ఈ ఇయర్ నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే, కాంట్రిబ్యూషన్ అందరి దగ్గర నుంచి ఉంది. ఐ మీన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కాంట్రిబ్యూషన్ సింగిల్ పర్సన్ మీద డిపెండ్ అవ్వకుండా, ఇప్పుడు అభిషేక్ శర్మ అయితేనేమి, మార్క్రమ్, క్లాసీన్, ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా, ఐ మీన్ ప్రెసెంట్ అయితే నలుగురు పెర్ఫార్మ్ చేస్తున్నారు. అండ్ ట్రావిస్ హెడ్ వచ్చిన 2 మ్యాచ్లు పెర్ఫార్మ్ చేశారు మంచిగానే. మయాంక్ అగర్వాల్ ఓకే, ఐ మీన్ వాడు వచ్చి సింగిల్ డిజిట్స్ లేకపోయినా కొంచెం, ఐ మీన్ స్లో ఇన్నింగ్స్ ఆడినా కూడా స్కోర్ బిల్డప్ చేసి, ఐ మీన్ ఆపోజిట్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ప్లేయర్ ఇట్లా స్టాండర్డ్ ఉన్నాడు అనుకో, నీకు ఆపోజిట్ బ్యాట్స్మెన్ కి ఓకే నాతో పాటు వచ్చినోడు ఉన్నాడు కాబట్టి నేను స్ట్రైక్ తీసుకోగలన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ వల్లనే వాళ్ళు వస్తున్నారు అనుకోండి. ఇప్పుడు వన్ స్లో ఇన్నింగ్స్ వల్ల ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ సపోజ్ మార్క్రమ్ తీసుకుంటే, నీకు మార్క్రమ్ మిగతా ముందు మ్యాచ్లన్నీ కూడా 150 స్ట్రైక్ రేట్ కన్నా ఎక్కువ లేదు. వాడు ఏం చేశాడంటే క్లాసిన్ కి అండ్ తర్వాత ఉండే వాళ్ళకి ఏంటంటే వాడు ఆ ఫ్రీనెస్ ఇచ్చాడు. ఓకే, ఎదురుగా ఒక పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నాడు, మనం ఫ్రీగా ఆడుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. ఇంత ముందు టీమ్స్ లో అంతా అది ఉండేది కాదు. ఐ మీన్ కేన్ విలియమ్స్ అన్నప్పుడు ఉండేది కానీ, బట్ కేన్ విలియమ్సన్ వీళ్ళంత పవర్ స్ట్రైకింగ్ చేసేవాడు కాదు, కొట్టేవాడు, బట్ ఇంత పవర్ స్ట్రైకింగ్ ఉండేది కాదు. కేన్ విలియమ్సన్ ఏంటంటే ప్రెషర్ ఉండేది యాక్చువల్ గా. అంటే ఏంటంటే నేను లేకపోతే వెనకాల ఎవరు లేరని, బట్ వీళ్ళకి ఏంటంటే వెనకాల ఇంకా ఉన్నారని కాన్ఫిడెన్స్ తో కొట్టేస్తున్నారు. సో బ్యాటింగ్ లోనే ఉంది, బట్ బౌలింగ్ వాళ్ళు ఇంకా స్టిల్ కొంచెం పర్ఫార్మెన్స్ ఉండాలి, బట్ బ్యాటింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. అండ్ టీమ్ సెలక్షన్ అయితే ఈసారి చాలా డిఫరెన్స్ ఉంది. నాకు కూడా అనిపించింది అదే. ఎందుకంటే ఈ అభిషేక్ శర్మకి అయితే ఒక నల్ల చుక్క పెట్టి పంపించాలి బ్యాటింగ్ ఇప్పటి నుంచి.
ఎందుకంటే మనకు వాడు ఇచ్చే పర్ఫార్మెన్స్ ఏది ఉందో చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయినా కానీ వీడు స్టిల్ అలానే ఆడడం, ఆ మొమెంటం క్యారీ చేయడము, అండ్ దాంతో పాటు మళ్ళీ మార్కం రావడము, వాడు వాడి యూజువల్ బ్యాటింగ్ ఆడటము. సో ఇవన్నీ డిఫరెన్సెస్ తెస్తున్నాయి. బట్ నాకు మెయిన్ అనిపించింది అయితే అభిషేక్ శర్మ ఏది ఆడుతున్నాడు ఇన్నింగ్స్, అది చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. అవును. అండ్ అండ్ ఇప్పుడున్న ఐపీఎల్ మిగతా టీంల కళ్ళన్నీ వాడి మీద పడ్డాయి ఇప్పుడు. ఆ ఓనర్ల కళ్ళు కూడా నెక్స్ట్ ఆప్షన్ లాగా వాడు వస్తే వాడిని ఎలా తీసుకోవాలి అని. మన వాళ్ళు రిలీజ్ చేస్తారులే, కావాలి కదా వాళ్ళకి. నాకైతే ఓన్లీ డిఫరెన్సెస్ ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ అనిపిస్తుంది. లైక్ అదేంటో ఎగ్జాక్ట్గా మనకు తెలియదు, బట్ దట్ చేంజ్ ది ఎంటైర్ టీమ్. లైక్ ఫ్రమ్ సెలెక్షన్ టు ప్లేయింగ్ నుంచి అన్నీ కలిపి నాకు తెలిసి మారింది అనిపించింది. లైక్ అంటే కొంచెం రూత్లెస్ డెసిషన్స్ ఉంటాయి వాళ్ళవి. నాకు అదే అనిపించింది. లైక్ వెంటనే తీసేయడాలు కానీ వెంటనే పెట్టడం కానీ, ఇది ఎక్సెప్ట్ సమద్, అది మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ రికమెండేషన్ కదా, ఎంఎంఎస్ ఉంది వాడి దగ్గర ఒకటి, ఎవరిదో తెలియదు కానీ. సో అది తప్ప లైక్ మిగతా ఎంటైర్ టీమ్ లైక్ రెగ్యులర్ చేంజెస్ వస్తున్నాయి. లైక్ నటరాజన్ పోవడం కానీ, ఇంకోళ్ళు రావడం కానీ, ఉమ్రాన్ మాలిక్ ఒక గేమ్ ఆడి తీసేయడం కానీ, లైక్ ఈ ఆర్సీబీ టైప్ అనే ఫిక్స్డ్ లేయర్ క్యామరన్ గ్రీన్ వాళ్ళని పెట్టుకున్నట్లు అది లేదు. అండ్ ఓవరాల్ మైండ్ సెట్ లైక్ ఆఫ్ ద గేమ్ లైక్ ఫియర్లెస్ ఆడదాము, లైక్ ఏదైతే అది అయింది టైప్లోని. అండ్ సిమిలర్ టీమ్ అనుకుంటున్నా లాస్ట్ ఇయర్కి. లైక్ పెద్ద డిఫరెన్స్ ఉందా లాస్ట్ టీమ్కి ఇప్పటికి అదర్ దెన్ ట్రావిస్ హెడ్? టీమ్ డిఫరెన్స్ అయితే నీకు పెద్దగా ఏం లేదు, బట్ నాకు తెలిసి టీం యొక్క టోటల్ స్ట్రాటజీ చేంజ్ అయింది యాక్చువల్గా. నీకు ఫస్ట్ టాప్ ఆర్డర్లో ట్రావిస్ హెడ్ ఒకటే డిఫరెన్స్, ఇంకా నీకు అండ్ లోవర్ ఆర్డర్లో కమింగ్స్ ఒకటి డిఫరెన్స్, మిగతా అంతా సేమ్ టీం కదా. నాకు కూడా అనిపించింది, కానీ వివే పాయింట్అవుట్ చేసిండో, ఐ మీన్ ఏ చెప్తున్నాడో కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఏం డిఫరెన్స్ లేదు. ట్రావిస్ హెడ్ వచ్చిండు, ప్యాట్ కమిన్స్ వచ్చినారు, క్యాప్టెన్సీ చేంజ్. అండ్ ఇంకోటి ఏంటంటే మేనేజ్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల క్యాప్టెన్ కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు కాకుండా అని ఓపెన్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే ప్లేయర్స్, అభిషేక్ శర్మ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, లాస్ట్ ఇయర్ కి ముందుకి ఇప్పుడు నీకు ఏం డిఫరెన్స్ ఉన్నది అంటే, ఏం లేదు నేను ఎక్కువ ఫ్రీగా ఆడుతున్నా, ఏంటంటే అది మేనేజ్మెంట్ డిఫరెన్స్ అన్నట్టు నాకు అనిపించింది వాడు చెప్పిన దాంట్లో. సో ప్రాబ్లీ ప్లేయర్స్ ని హ్యాండిల్ ఎలా చేస్తున్నారో ఆ డిఫరెన్స్ వచ్చిందేమో ఈసారి. అండ్ ఇంకోటి డానియల్ వెట్టరీ ఈసారి కోచ్ అవడం కూడా లైక్ అది ఎంత డిఫరెన్స్ చేస్తుందో తెలియదు, కానీ డానియల్ వెట్టరీ కోచ్. బట్ మేబీ అంతే, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆ డిఫరెంట్ మైండ్ సెట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈసారి. నాకు ఇంకోటి కూడా చూసాను ఏంటంటే, ప్యాట్ కమిన్స్ టీమ్, ఐ మీన్ అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు, నేను కమెంట్స్ లోనో ఎక్కడో చూసా ఆన్లైన్ లో. ప్యాట్ కమిన్స్ ఫస్ట్ నుంచి, ఐ మీన్ ఫ్రమ్ ద ఫస్ట్ బాల్ నుంచి నువ్వు వికెట్ కోసం కాదు రన్స్ కోసం ఆడన్నట్టు చెప్పాడు. అంటే నువ్వు ఫస్ట్ నుంచే ఫుల్ అగ్రెసివ్ గా ఆడమన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అన్నట్టు చెప్పారు. మరి అది మనకు తెలియదు కరెక్ట్ కాదండి, బట్ నేను చూసాను అక్కడ. కాకపోతే ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి, డిఫరెన్సెస్ తెచ్చింది టీమ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఆర్ బ్యాటింగ్ యాటిట్యూడ్ లో ఇవన్నీ కనిపిస్తుంది. కాకపోతే మీకు స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మనం ఇంకా ఎక్కడ మంచిగా ఆడొచ్చు అన్నట్టు మీకు ఎక్కడ అన్నది? నాకైతే ఎక్కడ అనిపించింది అంటే, ఇంకా మన లోవర్ బ్యాటింగ్ ఆర్డర్ ఏది ఉందో టెస్ట్ అవ్వలేదు. ఇంకా క్లాస్ ఇన్ వరకు ఏది వచ్చిందో అది ఆడేసినారు, కానీ 5 వికెట్స్ 6 వికెట్స్ పడిన తర్వాత మన వాళ్ళు రన్స్ కొట్టడము అది ఇంకా టెస్ట్ అవ్వలేదు. సో అది కూడా టెస్ట్ అయింది అనుకో, హోప్ఫుల్లీ నితీష్ రెడ్డి టీంలో సెటిల్ అయ్యి పర్ఫార్మెన్స్ ఏమైనా చూపిస్తే టీంలో ఇంకొంచెం కాన్ఫిడెన్స్ గ్రో అవుతుంది అనిపిస్తుంది. అంటే చేసింగ్ చేయడానికి కూడా మాలో ఇంకా ఉన్నది అన్నట్టు. అదొక్కటి నాకు లోవర్ ఆర్డర్, ఐ మీన్ మిడిల్ ఆర్డర్, ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత నుంచి ఉన్న బ్యాట్స్మెన్స్ ఐ మీన్ సెట్ అవ్వాలి కొంచెం. ఇప్పుడు షహబాజ్ అహ్మద్ అంత రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడట్లే. యాక్చువల్గా ఏంటంటే వస్తున్నాడు, కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఐ మీన్ నితీష్ రెడ్డిని చూడలేదు యాక్చువల్గా, ఒక్క మ్యాచ్ ఆడాడు, ఆ ఒక్క మ్యాచ్ కూడా పెర్ఫార్మ్ చేశాడు. ఇప్పుడు ఐ మీన్ ఒక డే మనదైనప్పుడు మనకు తగులుతాయి, అట్లా కాకుండా నువ్వు నీకు నీ రోజు కాకపోయినా కూడా యూ హ్యావ్ టు కన్వర్ట్ ఫ్యూ థింగ్స్ అన్నట్టు ఆడాలి. ఐ మీన్
ఇప్పుడు ఆ షాబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి అండ్ ఆ తర్వాత ఒక స్పాట్ ఉంది చూసారా, వాషింగ్టన్ సుందర్ పెట్టుకున్నాం మనము బేసిక్ గా. నార్మల్ గా అయితే వాళ్ళు సమాధిని పెట్టుకున్నారు. సమాధి వరకు అంటే ఐ మీన్ ఆ మూడు స్పాట్లు ఒక స్పాట్ మీద టీమ్ కి నమ్మకం ఉండాలి యాక్చువల్ గా. అంటే ఏంటంటే మనం వెళ్ళిపోయినా కూడా ఆ మూడు స్పాట్ లో ఒకడున్నాడు మనల్ని ఇట్లాగా లాగడానికి, ఇన్నింగ్స్ లాగడానికి అన్నట్టు ఉండాలి, ఒక్కడన్నా ఉండాలి. ఎందుకంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ టైటన్స్ లో తెవాతియా, రాషిద్ ఖాన్ కొంచెం చిన్న డిఫరెన్స్ ఇస్తారు అని అనిపిస్తుంది. ఏంటంటే మేబీ 10 ball 20 ఉన్నా కానీ దే స్టిల్ హ్యావ్ ఛాన్సెస్ అన్నట్టు. మన దగ్గర ప్యాట్ కమిన్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి మేబీ కొంచెం హోప్స్ ఉండొచ్చు. కాకపోతే లాస్ట్ 3 బ్యాట్స్మెన్ తందానా అయిపోతారు. జయదేవ్ ఉన్కడ్, నటరాజన్, భువి వీళ్ళంతా అంత నమ్మకం పెట్టుకోలేము. సో ప్రాబబ్లీ మన వాళ్ళు అదొక్కటి ఇంప్రూవ్ అవ్వాలి. అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ లో కూడా మొన్న నేను నటరాజన్ బౌలింగ్ నోటీస్ చేస్తే నాకు అనిపించింది గేమ్ ప్లాన్ ప్రకారంగా వేయట్లేదు. ఒక బ్యాట్స్మెన్ సెటిల్ అయ్యి ఉన్నాడు అండ్ పిచ్ కూడా స్లో ఉన్నది అంటే 135 వేసేది అవసరం లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఓవర్ లోనే మళ్ళీ ప్యాట్ కమిన్స్ వచ్చేసి కట్టర్ వేసి అవుట్ చేసేసిండు బ్యాట్స్మెన్ కి. అంటే అది చాలా ఓపెన్ సీక్రెట్ అన్నట్టు పిచ్ గురించి. నువ్వు ఓన్లీ ప్లాన్ ప్రకారం వేయాలి, నీ ప్రకారంగా నీ ప్లాన్స్ అన్నట్టు పెట్టుకోవద్దు. అది అనిపించింది. మన బౌలింగ్ లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అట్లా నీకు సిచ్యువేషన్ తగ్గట్టు వేసేవాళ్ళు ఇద్దరే, ఎవరు భువి ఒకడు అండ్ ప్యాట్ కమిన్స్ ఒకడు. వాళ్ళిద్దరు నువ్వు ఎంత సిచ్యువేషన్ వేసుకున్నా వాళ్ళిద్దరు పవర్ ప్లే లో ఇద్దరు కలిపి ఒక 3 overs వేస్తారు, అక్కడ 3 అయిపోతాయి. ఇంకా వాళ్ళకున్న 8 overs లో 3 అక్కడ అయిపోయినప్పుడు వాళ్ళు మిడిల్ ఆర్డర్ మధ్యలో ఓవర్స్ లో వాళ్ళిద్దరిలో నుంచి ఒకటి ఖచ్చితంగా ఒక 1 or 2 overs వేయాలి, ఎందుకంటే కంట్రోల్ చేయడానికి. ఇంకా డెత్ లో వేయాలి. ప్రతి దగ్గర వాళ్ళిద్దరినే వాడుకుంటున్నారు కానీ ఇంకొక బౌలర్ స్టెప్ అప్ అవ్వట్లేదు. ఇప్పుడు వేరే టీంలకు చూస్తే స్లో బాల్ ఫాస్ట్ బౌలింగ్ వేసేవాళ్ళు కూడా మధ్యలో పేస్ వేరీ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది మన దాంట్లో ఏంటంటే ఉమ్రాన్ మాలిక్ చేయలేడు పేస్ వేరీ నాకు తెలిసి. అండ్ నటరాజన్ లెంత్ వేరీ చేస్తాడేమో కానీ పేస్ అయితే నేనైతే స్లో బాల్ లేడైతే ఎప్పుడు చూడలేదు నటరాజన్. బౌన్సర్లు వేస్తున్నాడు, యార్కర్లు వేస్తున్నాడు, గుడ్ లెంత్ బాల్ వేస్తున్నాడు, అట్లా ఓకే కానీ పేస్ వేరీ చేయడం అయితే లేదు. నాకైతే లైక్ బ్యాట్స్మెన్, లోవర్ బ్యాట్స్మెన్ కంటే నాకేంటంటే ఇప్పుడు టూ మచ్ పవర్ హిట్టింగ్ క్లాసింగ్ మీద డిపెండ్ అయి ఉంటున్నారు. నాట్ ఈవెన్ మార్కం మిడిల్ దాంట్లోనే. కానీ రేపు పొద్దున బై మిస్టేక్ ఏదైనా ఇంజరీ ఏదైనా అయ్యిందనుకో, టచ్ కూడా అవ్వకూడదు, ఇంకా మనకి బ్యాకప్ ఆప్షన్ లేరు. ఇంకా ఇంకోటి ఆప్షన్ గ్లెన్ ఫిలిప్స్. అవును, కానీ వాడు ఇప్పటివరకు ఆడలే కదా. ఇఫ్ యు ఆర్ 4-0 ఇప్పటికీ మీరు 4 wins అలా ఏదైనా ఉంటే యూ షుడ్ ట్రై హిమ్ అట్లీస్ట్ 1 or 2 games. ఎందుకంటే యూ నెవర్ నో, లైక్ టోర్నమెంట్ ఎండింగ్ వచ్చేసరికి క్రాంప్స్ వస్తాయి. అండ్ క్లాసింగ్ ప్రతిసారి 14 overs ఆడుతున్నాడు ఇన్ ద మిడిల్, 6th over 7th వరకు వస్తున్నాడు, కీపింగ్ చేస్తున్నాడు, ఒక 10 overs బ్యాటింగ్ ఆడుతున్నాడు. లైక్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ ఫ్రమ్ వన్ ప్లేయర్ లైక్ ది ఎంటైర్ టోర్నమెంట్. సో ఇప్పుడు నేను అందుకనే మనకి షహబాజ్ అహ్మద్, నితీష్ కుమార్, అబ్దుల్ సమద్ ఆ 3 spots ఉన్నాయి చూసావా, ఆ 3 spots కమ్ ఇన్ టు ప్లే అప్పుడే. ఎందుకంటే ఆ 3 spots మనకి పర్ఫార్మెన్స్ కావాలని, ఎందుకంటే నీకు ఎప్పుడు మనం పవర్ హిట్టింగ్ అవుట్ సైడ్ ప్లేయర్ మీద డిపెండ్ అయ్యామనుకో మనకి ఛాన్సులు మార్చడానికి 4 options ఉంటది. అండ్ మన దాంట్లో ఆ 4 options లో కమింగ్స్ వెళ్ళిపోతాడు, మార్క్రమ్ వెళ్ళిపోతాడు, ఓపెనర్ హెడ్ వెళ్ళిపోతాడు. ఇంకా క్లాసిన్ ఒక్కడ స్పాట్ లో మనం మార్చలేము అటు ఇటు. అందుకనే మనకి లోకల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు నితీష్ కానీ, లేకపోతే షహబాజ్ అహ్మద్ కానీ, అబ్దుల్ సమద్ కానీ, వీళ్ళ ముగ్గురులో గనక ఒక్కడు గనక పవర్ హిట్టింగ్ లో క్లిక్, ఎందుకంటే వాళ్ళ ముగ్గురులో పక్కా ఎవ్రీ మ్యాచ్ ఇద్దరు కాదు ముగ్గురిని ఆడిపించవచ్చు, లేదా ఇద్దరు పక్కా ఆడతారు. వాళ్ళ ముగ్గురిని రెగ్యులర్ గా మారుస్తూ ఉంటే నీకు గ్లెన్ ఫిలిప్స్ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. నేను అందుకనే వాళ్ళ ముగ్గురులో ఒక స్పాట్ అయితే పక్కా ఆడాలనిపింది. ఎందుకంటే వాళ్ళ ముగ్గురులో ఇద్దరు ఆడినప్పుడు ఎవ్రీ మ్యాచ్ ఒకటి మీదే ఉండదు. ఎందుకంటే వీడు లేకపోతే వాడు లేకపోతే వీడు ఎట్లా ఆడొచ్చు. నాకు తెలిసి వాళ్ళు షహబాజ్ అహ్మద్ ని రెగ్యులర్ గా అందుకనే ఆడిపిస్తున్నారు అనుకుంటా, పవర్ హిట్టింగ్ కోసం ఆడిపిస్తున్నారు అనుకుంటా. నాకైతే డీసీ పంజాబ్ మీద ఆడినప్పుడు ఐ ఫీల్ దే హ్యావ్ టు రెస్ట్ క్లాసీన్ ఆర్ సమ్వన్, మరి ప్రతి మ్యాచ్ ఆడిపించుకుంటా. అండ్ నాకు సెకండ్ది మెయిన్ నాకు ఎక్కడ డ్రాబ్యాక్ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ప్రతి టీంకి ఒక స్టార్ బౌలర్ ఉన్నాడు. లైక్ లాస్ట్లో నాకు బుమ్రా కానీ, అక్కడ రానా, మయాంక్, అది వీళ్ళకి ఎల్ఎస్జీ వాళ్ళకి ఎస్ఆర్హెచ్కి భూమి ఉండేవాడు, బట్ యూ కాంట్ ట్రస్ట్ హిమ్ ఎనీమోర్ ఇన్ దట్
లైక్ వీడు వస్తే పక్కా 5 runs 6 runs వికెట్ ఆపేస్తాడు. వికెట్ తీస్తారు, 5 రన్స్ ఇస్తారు. అదే ఆ టైప్ లో ఇంకా లేదు ఇంకా. సో మనకి ఒక స్టార్ బౌలర్ ఎవరైనా కావాలి. ప్యాట్ కమిన్స్ అనుకున్నాను కానీ వాడు మరి కావాలని చేస్తున్నాడు ఏమో తెలియదు. 14 overs 15 overs వరకు వాడు ఓవర్స్ అని అయిపోతున్నాయి. లాస్ట్ ఓవర్స్ లో వాడు రావట్లేదు. ఈ నటరాజుని వీళ్ళకి ఇచ్చేసి కామ్గా నా ఓవర్స్ అయిపోయి నా ఇది కోట అయిపోయింది అంటున్నాడు. నాకు ఇంకొకటి ఎస్ఆర్హెచ్ ఎక్కడ తక్కువ అవుతుంది ల్యాక్ అనిపిస్తుంది అంటే, ఒక మెయిన్ స్పిన్నర్ మయాంక్ మార్కండే వాడు ఉండేనో వాడు కరెక్ట్ గా వేయట్లేదు. వాడు చాలా రన్స్ లీక్ చేస్తున్నాడు. మొన్న కూడా మన చేతిలో ఉండే మ్యాచ్, కాకపోతే వాడు రాగానే 2 overs లో ఇచ్చేసిండు రన్స్. సో మెయిన్ ఆ బ్రిస్ట్ స్పిన్ ఆర్ లెగ్ స్పిన్ ఏది ఉంటుందో అది మిస్ అవుతుంది. కానీ వీడు ఉన్నాడు కదా మన స్టార్ బౌలర్ ఫ్రమ్ ఇయర్స్, వాషింగ్టన్ సుందర్. కానీ వాడు ఫింగర్ స్పిన్నర్ కదా, వీడు లెగ్ స్పిన్. అంటే కానీ ఇప్పుడు అసలు లెగ్ స్పిన్ కి ఇంకా ఆల్టర్నేటివ్ గా షాబాజ్ అహ్మద్ కి యూజ్ చేయాలి. కాకపోతే స్టిల్ వాడికి ఇన్ని మ్యాచ్లు బౌలింగ్ కూడా కన్సిస్టెంట్ గా ఇవ్వట్లేదు కదా వాడికి. ఎప్పుడో 1 over 2 overs అలా ఇస్తున్నారు. అంటే మనకి యాక్చువల్లీ స్పిన్నర్ చాలా మంది ఉన్నారు అనిపిస్తుంది. లైక్ మార్కమ్ ఒకడు ఉన్నాడు. వాడు అందరూ యాక్చువల్లీ part time. అవును, బట్ సౌత్ ఆఫ్రికాకి వాడు ఆల్మోస్ట్ మెయిన్ స్పిన్నర్ లా వేస్తాడు. వాడు కూడా ఉన్నాడు. నెక్స్ట్ అభిషేక్ శర్మ మొన్న వేసాడు. వాషింగ్టన్ సుందర్, షబాజ్ అహ్మద్, మ్యాక్ మార్కండే. చూడ్డానికి మన దగ్గర బ్యాటింగ్ ఉన్నది. కాకపోతే నాకెందుకో లాట్ ఆఫ్ హోప్స్ డిపెండ్ ఆన్ నితీష్ రెడ్డి. నితీష్ రెడ్డి అండ్ క్లాసిన్. నితీష్ రెడ్డి అంటే అంటే బయట వాడి ప్రాక్టీస్ గేమ్ నేను నీకు ఒక వీడియో పెట్టాను అనుకుంటా. నీకు మన ట్విట్టర్ అకౌంట్ లో యాడ్ చేశాను. వాడి వాడు భువిని కూర్చొని 6 కొడతాడు. అది వాడు అంటే ఒక ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ భువిని నీకు కూర్చొని 6 కొట్టడానికి ఆలోచిస్తాడు. ఎందుకంటే వాడు స్లో బాల్ వేస్తాడు, లేకపోతే క్యాచ్ దొరికిస్తాడు. వాడు అంత కాన్ఫిడెంట్ గా కొట్టాడు ప్రాక్టీస్ గేమ్ లో. అలా కాన్ఫిడెంట్ గా ప్రాక్టీస్ గేమ్ లో ఆడినప్పుడు వాడికి మెయిన్ మ్యాచ్ లో కూడా ఛాన్సులు ఇస్తే వాడు తెలుస్తుంది వాడిలో వర్త్ ఏందనేది. అదే అబ్దుల్ సమాద్ గురించి వీళ్ళు ఇన్ని మ్యాచ్లు ఛాన్సులు ఇచ్చారు వాడికి. అట్లీస్ట్ వాడి ప్లేస్ 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు అన్నా. ఇప్పుడు ఫర్ సపోజ్ నెక్స్ట్ వాళ్ళకి ఎస్ఆర్హెచ్ కి పంజాబ్ తో ఉంది. పంజాబ్ తో ఉన్నప్పుడైనా వాడికి అట్లాంటి వాళ్ళకి ముందు పైన పంపించి, లేదా క్లాసిన్ కన్నా ముందు ఒకసారి పంపించి ఛాన్స్ ఇచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఓకే వీళ్ళు వర్త్ ఉందా లేదా అనేది. ఎందుకంటే పంజాబ్ దగ్గర కూడా తక్కువ బౌలర్స్, హర్షదీప్ సింగ్ ఉన్నాడు, ఇంకా వీళ్ళందరూ కూడా మంచి ఇండియా బౌలింగ్ వేసిన వాళ్ళు. సో వాళ్ళని అట్లాంటి వాళ్ళని పైకి పంపించి క్లాసిన్ ని ఒక మ్యాచ్ ఇట్లా ఆపి వీళ్ళని పైకి పంపించి చూడాలి, యాక్చువల్ గా ట్రై చేయాలి. మన వాళ్ళు ఐ థింక్ అది ఎప్పుడు చేయగలుగుతారు అంటే, ఫస్ట్ బ్యాటింగ్ ఆడినారు అంటే అది ట్రై చేయడానికి వర్త్. ఇంకోటి ఏంటంటే క్లాసిన్ కి కూర్చోబెట్టడం కంటే మార్కమ్ కి కూర్చోబెట్టి గ్లెన్ ఫిలిప్స్ కి గేమ్ టైం ఇవ్వాలి, ఇంపార్టెంట్. అవును.